బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం జరిగింది. నడి రోడ్డుపై తల్లి కొడుకుని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కక్ష కారణంగానే హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. బొంతపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన సరోజాదేవి అనిల్పై కత్తిపోట్లున్నాయి. కత్తితో బీహార్కు చెందిన నాగరాజు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. రోడ్డుపైనే కుప్పకూలారు ఆ తల్లి కొడుకు. తన 2 ఏళ్ల కుమారుడి చావుకు తల్లి కొడుకే కారణమంటూ నాగరాజు ఆరోపించడం జరుగుతోంది. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించిన అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అన్న ఎందుకు చంపేసినవే ఇప్పుడు ఎన్ని రోజుల కింద చుట్టాలు ఏమన్నా చుట్టాలు అలేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు. పక్క ఇంటికి వచ్చారా? ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఈ హత్య చేశారని చెప్పి నాగరాజు చెప్తున్నాడు. రైట్, అంతకన్నా ముందు ఒక్కసారి అంశానికి సంబంధించి ఆ ఫ్యామిలీ రియాక్షన్ వస్తోంది. ఆ ఫ్యామిలీ ఏమంటుందో చూద్దాం. तो मंदिर से घूम के गाली जरा पुलिस स्टेशन बोले थे कि जाके पुलिस स्टेशन में बोल के आएंगे, एसआई बोले थे कुछ बात हुआ तो आके बोलना। वही बोलने जा रहे थे, यहाँ पर देखो आके चाकू मार दिया, हमको भी हाथ में मार दिया। क्यों ऐसी घर का झगड़ा? क्या घर का झगड़ा हुआ? घर का नहीं, तो गाली दे रहे थे, हम लोग भी गाली दी, हम जेंट्स लोग गाली दे रहे, लेडीज गाली दे रहे थे। ये लोग को बुला के पुलिस स्टेशन में जाके एसआई को बोलेंगे बोल के बोला, बस उतना ही। రైట్, అది ఆ కుటుంబం వర్షన్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మహేష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని చెప్పారు నాగరాజు? సచిన్, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదర మండలం బొద్దపల్లి వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకులు నడి రోడ్డుపై కత్తితో పొడిచిన బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు 30 సంవత్సరాలుగా ఉంటున్నాడు. అంటే ఆయనకు సంబంధించి చూసుకుంటే తన కొడుకును గతంలో 6 నెలల క్రితం 2 సంవత్సరాల బాబును కూడా వీరే చంపినని చెప్పి మనసులో పెట్టుకుని కక్షపూరితంగానే ఈ యొక్క వ్యక్తిగత గొడవల కారణంగానే చంపినట్టు మనకు తెలిసింది. వారిని చంపిన వారిలో తల్లి సరోజిని 50 సంవత్సరాలు, కొడుకు అనిల్ 30 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్పొచ్చు. అంటే పాత గొడవలే కారణమంటూ ప్రధానంగా ప్రత్యక్షంగా కూడా స్థానికులు అడిగిన వివరాలను బట్టి కూడా ఆ యొక్క చంపినటువంటి నాగరాజు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. పాత కక్షలే కారణమని తెలిసింది. దీనిపై ఇప్పటికే ఈ యొక్క సంబంధించిన పోలీసులు కూడా విచారణ చేపట్టి నేరస్తులుగా పట్టుకున్న పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నాగరాజు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. సచిన్, మనకు మహేష్, అంటే ఈ ఘటనకు సంబంధించి గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? మరి ముఖ్యంగా తల్లి కొడుకుల కుటుంబం ఏమంటోంది? ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు గతంలో కూడా నాగరాజు చేశాడా? నాగరాజుకు సంబంధించి చూసుకున్నట్టే వీరు కూడా సరోజిని వీళ్ళందరూ కూడా బంధువులే అవుతారు. అప్పటి నుంచి కూడా మనసులో పెట్టుకొని వీళ్ళను అంటే వీళ్ళ కదలికలను పరీక్ష చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నిన్నటి రోజు ఇటువంటి ఘటన ఒక దాడికి సంబంధించి వీళ్ళు చంపాలనే సదుద్దేశంతో ఇప్పటికే ఎన్నో రోజులుగా పన్నాగం చేస్తూ వెళ్ళడం జరిగింది. కానీ ఉన్నటి రోజు ఇద్దరిని కూడా తల్లి కొడుకులు చంపిన పరిస్థితి మనం చూస్తున్నాం సచిన్. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దారుణ సంఘటన మనసులో పెట్టుకొని చిన్న అబ్బాయిని చంపారని చెప్పి వాళ్ళే అని చెప్పి మనసులో పెట్టుకొని చంపిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా బొద్దపల్లిలో ఇటువంటి సంఘటన ఒక విషాదచాలుగా చెప్పుకోవచ్చు సచిన్. రైట్ మహేష్, సో మొత్తంగా అయితే మాత్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నడి రోడ్డుపై తల్లి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. బొంతపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన సరోజాదేవి అనిల్పై కత్తిపోట్లున్నాయి. కత్తితో బీహార్కు చెందిన నాగరాజు దాడికి దిగాడు. రోడ్డుపైనే కుప్పకూలింది. ఆ తల్లి కొడుకులు ఇద్దరు కూడా అక్కడ రోడ్డు మీద కుప్పకూలడం జరిగింది. తన 2 ఏళ్ల కుమారుడి చావుకు ఈ తల్లి కొడుకే కారణమంటూ నాగరాజు ఫిర్యాదు చేయడం జరుగుతోంది. ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు నాగరాజు. ఎందుకు చంపేసినవే
నా కొడుకుని చంపేసిర్రు అన్న. ఇప్పుడు అందరు కలిసి ఎన్ని రోజుల కింద అందరు కలిసి చుట్టాలు ఏమన్నా అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి వీళ్ళు చుట్టాలు అలేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు పక్క ఇంటికి వచ్చిరా అందరు కలిసి మా ఇంట్లోకి వచ్చి ఇంకో బిమార్ అన్న ఎందుకు చంపేసినవే నా కొడుకుని చంపేసిర్రు అన్న. ఇప్పుడు అందరు కలిసి ఎన్ని రోజుల కింద అందరు కలిసి చుట్టాలు ఏమన్నా అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి వీళ్ళు చుట్టాలు అలేమన్నా మా ఇంట్లో